అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కాబట్టి అందరూ సేనలో తమ తమ నియత స్థానాలలో ఉంటూ భీష్ముణ్ణి అన్ని వైపుల నుండి రక్షించండి. భీష్ముడు జీవించి ఉన్నట్లయితే మనం అజేయులమే. కాబట్టి మీరు పాండవులతో పోరాడక కేవలం భీష్ముణ్ణి మాత్రమే రక్షించండి. భీష్ముడు స్వయంగా తనను రక్షించుకోలేని యోధుడా? కౌరవులకు అతని రక్షణ చెయ్యవలసి వచ్చింది. అతను బాహ్య యోధుడు కాడు. భ్రమ యొక్క ప్రతిరూపమే భీష్ముడు. భ్రమ జీవించి ఉన్నంత వరకు విజాతీయ ప్రవృత్తులు అజేయములు, అంటే కౌరవులు అజేయులు. అజేయుడు అంటే అర్థం గెలవ శక్యం కాని వాడని కాదు. అసలు అజేయుడంటే దుర్జయుడని అర్థం. అంటే అతన్ని గెలవడం కష్టతరమని అర్థం. మహా అజయ సంసార రిపు జీతి సకయీ సోబీర్. సంసారం మహా అజయం. వీరుడే దానిపై గెలుపొందగలడు. భ్రమ సమాప్తమైపోతే అవిద్య అస్తిత్వహీనమైపోతుంది. ఆంశిక రూపంలో మిగిలి ఉన్న మోహం మొదలైనవి శీఘ్రంగానే నశించిపోతాయి. భీష్మునిది ఇచ్ఛా మృత్యువు, కోరికే భ్రమ. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. దీని తరువాత శ్వేత అశ్వములతో యుక్తమైన రథంలు. వీటిలో లేశమాత్రం కూడా నలుపుగాని దోషంగానీ లేదు. శ్వేతం సాత్వికానికి నిర్మలత్వానికి ప్రతీక. మహతిస్యందనే మహారథముపై కూర్చున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా అలౌకికమైన శంఖాలను పూరించారు. అలౌకిక అంటే ఈ లోకం కన్నా పైది. మృత్యులోకం, దేవలోకం, బ్రహ్మలోకం, ఎక్కడి వరకైతే జన్మ మరణాల భయముందో ఆ సమస్త లోకాల కన్నా పైది పారలౌకికం. పారమార్థిక స్థితిని ప్రదానం చేసే ప్రకటనను యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చేశాడు. బంగారం, వెండి, కొయ్యతో చేసిన రథం కాదు. ఆ రథం అలౌకికం, ఆ శంఖం అలౌకికం. కనుక ప్రకటన కూడా అలౌకికమే. లోకాలన్నిటికీ అతీతంగా ఒక బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. నేరుగా అతనితో సంపర్కాన్ని స్థాపింపచేసే ప్రకటన అది. అతను ఆ స్థితిని ఎలా ప్రదానం చేస్తాడు? తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. ఈ ప్రకారంగా తమ బలాబలాలను గురించి నిర్ణయం తీసుకుని శంఖధ్వనులు చేయబడినాయి. గెలిస్తే ఏ పాత్ర మీకేమిస్తుంది అన్న విషయంపై పాత్రల పరాక్రమం యొక్క ప్రకటన మాత్రమే శంఖధ్వని. కౌరవులలో వృద్ధుడు, ప్రతాపవంతుడు, పితామహుడైన భీష్ముడు ఆ దుర్యోధనుని హృదయంలో హర్షం కలిగేటట్లుగా ఉచ్చ స్వరంలో సింహనాదంలాగా భయంకరంగా శంఖాన్ని పూరించాడు. సింహం ప్రకృతి యొక్క ప్రలోభానికి ప్రతీక.
ఘోరారణ్యంలో నీరవ ఏకాంతంలో సింహ గర్జన గనక వినబడితే ఆ సింహం మైళ్ల దూరంలో ఉన్నా సరే రోమాలు నిక్కబడుచుకుంటాయి. హృదయం కంపించిపోతుంది. భయం ప్రకృతిలో ఉంటుంది, పరమాత్మలో కాదు. అతను భయరహితుడైన శక్తి. భ్రమరూపమైన భీష్ముడు గనక విజయుడైతే ప్రకృతి రూపమైన ఏ భయారణ్యంలో మీరు ఉన్నారో అంతకన్నా అధికమైన భయావరణంలో మిమ్మల్ని బంధించి వేస్తుంది. భయం ఇంకా ఎక్కువవుతుంది. భయం యొక్క ఆవరణం ఇంకా సాంద్రమైపోతుంది. ఈ భ్రమ ఇంతకు మించి ఇంకేమీ ఇవ్వలేదు. కాబట్టి ప్రకృతి నుంచి నివృత్తే లక్ష్యప్రాప్తికి మార్గం. ప్రపంచంలో ప్రవృత్తులే భయంకరమైన అడవులు, అంధకారపు నీడలే ఉంటాయి. ఇంతకు మించి కౌరవుల వద్ద ఇంకే ప్రకటన లేదు. కౌరవుల పక్షం నుంచి అనేక వాద్యాలు ఒక్కసారిగా మోగాయి. కాని అన్నీ కలిసి అవి కూడా భయాన్నే కలిగించాయి. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ప్రతి వికారం ఎంతో కొంత భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి వారు కూడా అదే విధంగా ఘోషించారు.